హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూరు ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి మంచి ఈజీ అయిన అలాగే ఎంతో టేస్టీ అయిన రెసిపీ చూపించబోతున్నాను. అదే బొంబాయి చట్నీ అండి. ఇది చేసుకోవడానికి పెద్దగా టైము అవసరం లేదు. ఎంతో ఈజీగా 5-10 మినిట్స్లోనే అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగాను ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చట్నీ, కారం చట్నీ, సాంబార్ తినే వాళ్ళకి ఇది చాలా డిఫరెంట్ అయిన రెసిపీ అండి. ఇప్పుడు బొంబాయి చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాను. మీకు మజ్జిగ ఇష్టం లేకపోతే వాటర్ యూస్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక పెద్ద ఆనియన్ అండి, అలాగే టమాటో ఒకటి పెద్దది, సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. ఇది మీరు పచ్చిమిర్చి ఇది మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోండి కారము. అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా గార్నిష్కి కొత్తిమీర. ఇంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. పెద్దగా ప్రాసెస్ కూడా అవ్వదు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా పెట్టుకున్న శనగపిండి యాడ్ చేసి అలాగే మజ్జిగ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకూడదండి. విసుకెత్తుకొని బాగా ఒక్కసారి ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలి. మీకు కానీ మజ్జిగ ఇష్టం లేకపోతే మీరు మజ్జిగ బదులు వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. బట్ మజ్జిగ వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉండలు కట్టకుండా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం పెట్టుకున్న ఆవాలు, అలాగే మినపప్పు, శనగపప్పు ఈ 3 వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెడితే పప్పులు త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల వేగవండి. సో మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి పప్పులన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు. తర్వాత పప్పులు కలర్ చేంజ్ అయ్యాక మనం అందులో కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా జస్ట్ ఒక 10-15 సెకండ్స్ బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందులో ఇంగువ అలాగే పసుపు 2 యాడ్ చేసి నూనెలో ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఆనియన్స్ మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కూడా కొద్దిగా మెత్తబడింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటోస్ మీకు ఎక్కువ ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని టమాటో కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి మూత పెట్టి. ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి. నేను తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటోలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. కూడా టమాటోలు కూడా బాగా మెత్తబడింది. మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగానే కొంచెం సాఫ్ట్ అయిందండి టమాటో. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా శనగపిండి కలుపుకున్నాం కదండి, మధ్యలో వేసి అది ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇది మీకు ఎక్కువ తిక్కుగా ఉందనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొద్దిగా తిక్కుగా ఉందని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ కొంచెం చల్లారిందంటే ఆ శనగపిండి వల్ల కొంచెం దగ్గర పడుతుందండి, థిక్ అయిపోతుంది. సో కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలోనే మనం దింపుకోవాలి. చూసారు కదా, ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత చూడండి కర్రీ కూడా కొద్దిగా దగ్గర పడింది. ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు ఒకసారి సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చూసి. ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి. చూసారు కదండి మీరు ఏ కన్సిస్టెన్సీలో ఉందో. ఇలా అయితే దింపుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మనకి తినడానికి రైట్
కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో మీరు ఎక్కువ డ్రై చేసినారంటే చల్లారిందంటే చాలా గట్టిగా అయిపోతుందండి. చూసారు కదండి, ఎంతో ఈజీ అయినా అలాగే ఎంతో త్వరగా చేసుకునే బొంబాయి చట్నీ రెసిపీ ఇది. ఇడ్లీ, దోశ, పూరి, చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఎంతో ఈజీగా ఉండే ఈ బొంబాయి చట్నీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. Subscribe for more videos.